చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కార్తీక దీపం సీరియల్కి ఇంత ఆదరణ లభించింది. ఇది మల్టీ లాంగ్వేజ్ సీరియల్. నేను మామూలుగా మనకు తెలిసింది తెలుగు, తెలుగులో మాత్రమే అనుకుంటున్నాం. తమిళ, కన్నడ, మలయాళం అండ్ మహారాష్ట్రన మరాఠీ, హిందీ, మరాఠీలో కూడా సీరియల్ కంటిన్యూస్గా అన్ని భాషల్లో అవుతుంది. అసలు ఫస్ట్ దీని జనరేటర్ ఆరిజిన్ నుంచి మీరే డైరెక్టర్? మొదటి నుంచి, ఫస్ట్ నుంచి డే వన్ నుంచి ఆల్ దీస్ ఎపిసోడ్స్ మీరే డైరెక్టర్? ఎందుకంటే సీరియల్స్ మధ్య మధ్యలో డైరెక్టర్స్ మారుతుంటారు, దీనికి మారలేదు, మీరే కంటిన్యూగా చేస్తున్నారు. అదే ఎలా ఉంది సార్ ప్రస్తుతం రెస్పాన్స్ ఎలా ఉంది? బాగుంది సార్. ఇప్పుడు కూడా ఇదే నెంబర్ వన్ సీరియల్. ఆ సీరియల్కి అంత ఆదరణ రావడానికి మెయిన్ ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు మీరు? ఇతిహాసాలండి. రామాయణం ఎన్నిసార్లు చెప్పినా బాగానే ఉంటుంది. కార్తీక దీపం 1 ఆల్మోస్ట్ రామాయణానికి దగ్గరగా ఉంటుంది అన్నమాట. అంటే హీరో గొప్పవాడే, రాముడు అంతటి వాడు, ఈ అమ్మాయి కూడా సీత. వాళ్ళిద్దరూ డాక్టర్ బాబు, వంటలక్క అంటే బాగా ఫేమస్. ఆ క్యారెక్టర్స్ చేసిన ప్రేమి విశ్వనాథ్ దీప క్యారెక్టర్, నిరుపమ్ అని మన ఓంకార్ గారు బాగా పాపులర్. నిరుపమ్ గారు డాక్టర్ బాబు గానే. డాక్టర్ బాబు అంటే అందరు గుర్తుపడతారు, వంటలక్క అంటే ఈ అమ్మాయిని గుర్తుపడతారు. అంటే క్యారెక్టర్స్ అంత డీప్గా జనాల్లోకి వెళ్ళిపోయింది. కార్తీక దీపం 1 వచ్చేసరికి మామూలుగా ఒక సీరియల్లో ఏంటంటే ఒక క్యారెక్టర్ 2 క్యారెక్టర్లు అంటే ఆడియన్స్ ఓన్ చేసుకుంటారు, క్లిక్ అవుతాయి. ఆ క్యారెక్టర్స్ కోసం చూసేస్తారు మిగతా వాళ్ళు ఎలా ఉన్నా. కార్తీక దీపం 1లో ఆల్ ది క్యారెక్టర్స్, అన్ని క్యారెక్టర్స్ని ఓన్ చేసుకున్నారండి అందులో. అంటే అందులో కార్తీక హీరోయిన్తో పాటు విలన్ మోనిత అని ఉండేది. మోనితని కూడా విలన్గానే లైక్ చేశారు అన్నమాట. ఆ అమ్మాయిని లైక్ చేశారు. అంతకంటే గొప్పగా ఒక అత్తగారు సౌందర్య క్యారెక్టర్, ఆవిడ అర్చన అని బెంగళూరు ఆర్టిస్ట్. ఆవిడ కూడా వీళ్ళతో పాటు ఈక్వల్గా ఆవిడకి అంతే ఆదరణ వచ్చింది. అంటే బాగా ప్లస్ అయింది ఏంటంటే, చిన్న భార్యని అపార్థం చేసుకున్నాడు, అనుమానించాడు అన్న సబ్జెక్ట్ వచ్చినప్పుడు మామూలుగా అత్తగారు కూడా కొడుకుతో పాటు ఉండి, అవునరా ఈ అమ్మాయి తప్పు చేసింది, మనకొద్దు అలాంటిది ఆ అమ్మాయికి సపోర్ట్గా, అమ్మాయిని నమ్మి నా కోడలు అలాంటిది కాదురా, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పేది. అది పాజిటివ్గా అత్తగారు మారడం. అంటే మాకు ఇలాంటి అత్తగారు ఉంటే బాగుండు అనే ఇది లేడీస్లో బాగా చచ్చిపోయింది. అది దానివల్ల ఒక సీరియల్ అంటేనే మమ్మల్ని సాగతీత అంటారు, కానీ చాలా పట్టేసి ఒక అంటే ఎపిసోడ్స్ రన్ అవుతుండగా 150 ఎపిసోడ్లో అతను అనుమానించాడు అనుకోండి అమ్మాయిని. 150 ఎపిసోడ్ నుంచి 1000 ఎపిసోడ్ వరకు ఆల్మోస్ట్ ఎటు తిరిగినా ఒకటే సీను. నువ్వు ఆ తప్పు చేసావంటే నేను చేయలేదు అంటుంది. ఒకటే సీను 850 ఎపిసోడ్లు అంటే ఆల్మోస్ట్ 4 years ఒకే పాయింట్ మీద నడిచిందండి జనాలు. ఇంకా అంటే మామూలుగా అంటే డైరెక్టర్దే తప్పు అనుకుంటారు ఆడియన్స్, ఎందుకు అమ్మాయిని అంత ఏడిపిస్తున్నారు అని చెప్పి డైరెక్టర్కి విపరీతమైన శాపనార్థాలు పెట్టడాలు అన్నీ జరిగినాయి అన్నమాట. ఆ టైంలో కరోనా టైంలో కూడా మేము చాలా అవస్థలు తీసుకొని, ఎందుకంటే అమ్మాయి హీరోయిన్ కొచ్చినండి. కరోనా టైంలో ఫ్లైట్లు కూడా తిరగల, కానీ కార్తీక దీపం సీరియల్ ఆగలేదు. దాన్ని మా ఛానల్ వాళ్ళు చాలా అది ఎక్కడ ఆగకుండా రన్ అయ్యేలాగా వాళ్ళు. కరోనా టైంలో ఎలా చేశారండి? అసలు ఎలా చేయలేదు కదా, ఎందుకంటే మీరు ప్రతిరోజు 2 ఎపిసోడ్లు ఇవ్వకపోతే చాలా కొద్ది రోజులు ఆగామండి. అంటే అంతకుముందే కొంత బ్యాంకింగ్ ఉంది, కానీ అప్పుడు ఆ కరోనా కొంచెం కొద్ది రోజులు అన్ని సీరియల్స్ బ్యాంకింగ్ వల్ల కొంత హెల్ప్ అయింది. తర్వాత వెంటనే అమ్మాయిని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి, కొంతమంది అంటే హీరో ఇక్కడ వాడే కాబట్టి బెంగళూరు నుంచి వాళ్ళని ఆన్ రోడ్ పెద్ద పర్మిషన్ తీసుకొని అత్తగారి క్యారెక్టర్ని తీసుకొచ్చి, మామగారి క్యారెక్టర్ అరుణ్ కుమార్ లోకలే, మిగతా పిల్లల క్యారెక్టర్లు వాళ్ళందరూ కూడా లోకలే. ఒక మోనిత, ఈ సౌందర్య క్యారెక్టర్ మాత్రం బెంగళూరు. వాళ్ళేమో బై రోడ్డు పర్మిషన్ తీసుకొని వచ్చేవారు. అలాగే అన్ని ప్రయాసాలు తీసుకొని కరోనాలో కూడా బ్రేక్ లేకుండా చేసాము. ఆ కరోనా టైంలో అయితే ఇంకా లేడీస్ ఇలా చూస్తుంటే, కరోనా టైంలో మగాళ్ళు కూడా ఇంట్లో ఉండడం జరిగింది. మగాళ్ళు కూడా ఇంట్లో లేడీస్ ఏం చేస్తాం ఆ టైంకి, అంటే అంతకుముందు లేడీస్ ఏం చూసాం, సీరియల్స్ చూస్తారని తెలుసు, కానీ మగాళ్ళకి పర్టికులర్గా 7:30 అయ్యేసరికి కార్తీక దీపం ఎందుకు చూస్తున్నారు అనే సీరియల్. దాంతోపాటు వాళ్ళకి ఇంట్లో కరోనా టైంలో మగాళ్ళకి కూడా పని లేక అప్పుడు వాళ్ళు కూడా కార్తీక దీపం చూడడం మొదలుపెట్టారు. ఎక్కువ కరోనా టైంలో
ఈవెన్ జెంట్స్ కూడా జాయిన్ అయిపోయారండి దానికి. ఎలా అంటే మామూలుగా సినిమా వాళ్ళకి సీరియల్ అంటే కొంచెం చిన్న చూపు ఉంటుంది. మనం సినిమా వాళ్ళం అయినా కానీ సీరియల్ అంటే కొంచెం ఇదిగా ఉంటుంది, అంటే సినిమా వేరు సీరియల్ వేరు అన్నట్టుగా ఉంటుంది. కానీ బాగా టేస్ట్ ఉన్న కేఎస్ రామారావు లాంటి ఆయన వాళ్ళ మిస్సెస్ కార్తీదీపం సీరియల్ చూస్తున్నారని చూసి ఏంటి ఆ సీరియల్ తెగ చూస్తున్నామని అడిగితే ఇది చాలా బాగుంటుందని నేను చెప్తే ఆవిడ ఆ సీరియల్ గురించి చెప్తే అప్పటి నుంచి జాయిన్ అయ్యి ఆయన అక్కడి నుంచి ఈ హాట్స్టార్లో డే 1 నుంచి ఉన్న అప్పటిదాకా ఎన్ని ఎపిసోడ్లు జరిగినాయో అన్ని ఎపిసోడ్లు కేఎస్ రామారావు గారు చూశారు. చూసి నాకు ఫోన్ చేసి చాలా బాగుంది, మనం సీరియల్ చేద్దాం అన్నట్టుగా ఇది చేసినాం. అలాగే సినిమా వాళ్ళు మురళీమోహన్ గారు కూడా కార్తీదీపం ఫస్ట్ సీజన్ బాగా చూసి ఆయన ఇదంటే వాళ్ళ ఇంట్లో లేడీస్ చూడడం వల్ల ఆయన చూసి ఆయన ఫోన్ చేసి ఒకసారి ఇంటికి పిలిచి నన్ను, అసలు మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు ఇంటికి పిలవడం అంటే అసలు ఇంటికి వెళ్ళగానే వాళ్ళ మిస్సెస్ని ఎవరు వచ్చారో చూడు అంటే నాకే కొంచెం ఎంబ్రాసింగ్ అనిపించింది అనమాట. ఒక ఏదో రాజమౌళి వచ్చినట్టుగా ఆవిడ్ని లోపల నుంచి పిలిపించి పరిచయం చేసి అలా చేశారు. అలాగా బ్రహ్మానందం గారు, బ్రహ్మానందం గారు రోజు అంటే ఆయన ఎంత ఇన్వాల్వ్ అయిపోయారంటే ప్రతి డైలాగు ప్రతి షాటు ఆ లో యాంగిల్లో పెట్టి ట్రాలీ వేసావు చూడు అది భలే ఉందని ఎంత డీప్గా వెళ్ళిపోయేవారు బ్రహ్మానందం గారు. అలాగా మగాళ్ళు కూడా చూశారు కార్తీదీపాన్ని. వెరీ గుడ్, అద్భుతమైన అప్లాజ్. ఇవన్నీ గొప్ప కాంప్లిమెంట్స్. అవును, నిజంగా ఆ సీరియల్ వస్తున్న టైంలో కనుక ఇళ్ళల్లో మగాళ్ళు రిమోట్ తీసుకొని వేరే ఛానల్కి వెళ్ళారు, అయిపోయారు, ఛాన్సే లేదండి. ఇళ్ళల్లో ఆడవాళ్ళందరూ రివోల్ట్ అయిపోయారు. దీని గురించి అంటే చాలా అంటే ఇప్పుడు కథలుగా ఉంటాయి కానీ ఎగ్జాజరేటెడ్గా ఉంటాయి. ఒకటైతే బిజీగా ఉండే డాక్టర్ అండి ఓపీలో, ఆవిడ ఎప్పుడు పేషెంట్ చూసి ఆవిడ సడన్గా ఆవిడ 7:30 to 8 డాక్టర్ గారు అపాయింట్మెంట్స్ లేవండి, ఆవిడ రౌండ్స్కి వెళ్ళాల్సిన పని ఉంది అని చెప్పి అబద్ధం చెప్పి ఆవిడ లోపలికి వెళ్ళి కార్తీదీపం చూసి మళ్ళీ వచ్చి పేషెంట్స్ అటెండ్ అయ్యేవారు. ఒక లేడీ డాక్టర్. అలాగా అసలు మేము ఒక బట్టల షాప్లో చందానగర్లో పెద్ద బట్టల షాపు వాళ్ళది, అక్కడ మాకు బట్టల షాప్ కావాల్సి వచ్చి చేస్తే వాళ్ళు ఓనర్స్ ఈ సీరియల్ ఫ్యాన్స్ అన్నమాట. ఆ ఇంట్లో లేడీస్ అందరూ వచ్చారన్నమాట. వచ్చి ఇది ఎగ్జాజరేషన్ అనుకోకండి అంటే నేను కూడా నమ్మలా. కాదు వాళ్ళు అలా కాదు, మా కుక్క చూస్తూ ఉంటుందండి కార్తీదీపం అనేది. మా పెద్ద 7:30 అనేసరికి మమ్మల్ని లాక్కొస్తుంది అని చెబితే కొంచెం ఎక్కువ చెప్తున్నారు అనుకున్నాను నేనే. అలాంటిది పక్క రోజు వాళ్ళు ఆ కుక్కతోటి ఫోటో పెట్టారు అన్నమాట వాళ్ళు. ఆ ఫోటో నా దగ్గర ఉంది. ఆ కుక్క ఆ కార్తీదీపాన్ని చూస్తుంది అన్నమాట. అంటే అసలు ఏముందో అందులో ఆ కార్తీదీపం సీరియల్లో అంత జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.